ఇంతకాడికి నాకు గోసి పంచ, దానికి గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి కండువ, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు. టైం ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని చీతా కొట్టినట్టు ఉండింది. అస్సలు పసలేదు. ఏషియా కప్ 2025 ఫస్ట్ మ్యాచ్ ఇండియాకి అగెయిన్స్ట్ యుఏఈ అయిపోయింది. ఇండియా 4.3 అవర్స్లో చేజ్ చేశారు. ఒకటే ఒక పాజిటివ్ ఏంటి చెప్తా. ఇండియా చేసుకున్న ప్లేయింగ్ 11లో మార్పులు సర్ప్రైజ్ చేశా మిమ్మల్ని, నన్ను చేసే దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. అలాగే ఎందుకు జనాలు స్టేడియంకి రావట్లేదు? స్పాన్సర్ లేడు కాబట్ట, డ్రీమ్ 11ని బ్యాన్ చేశారు కాబట్ట. కింద కమెంట్లో ఒక భయ్య వస్తాడు, డ్రీమ్ 11 లేకపోతే ఎవరు చూడ్డం, గ్యారంటీగా వస్తాడు, చూడండి చెప్తాను. బట్ ఆఫ్ కోర్స్ దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఏషియా కప్ 2025 స్టార్ట్ అయ్యి రెండో రోజు. మొదటి రోజు ఆఫ్ఘనిస్తాన్ చాలా కంఫర్టబుల్ గా గెలిచారు. రెండో రోజు ఇండియానా అసలు వాళ్ళని ఛాలెంజే చేయలేదు. మ్యాచ్ చూస్తున్న సేపు ఎందుకురా చూస్తున్నాను, ఏమిట్రా ఇది, ఇంత కాంపిటీషన్ లెవెల్ ఇలా ఉంటే ఎవడు చూస్తాడు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండింది నాకు. బికాజ్ ఒకే ఒక పాజిటివ్ అని చెప్పానే, అదేంటంటే 223 రోజుల తర్వాత 15 టాసులు వరుసగా అన్ని ఫార్మాట్లు కలిపి ఇండియన్ క్యాప్టెన్ ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచాడు. టాస్ గెలవడమే, ఫస్ట్ మేము బౌలింగ్ చేస్తాం, మీరు వచ్చి బ్యాటింగ్ చేయండి, మాకు సార్లే మేము చూసుకుంటాం అన్నట్టుగా అన్నాడు. వాళ్ళు వచ్చారు. 57కి ఆల్ అవుట్. దాంట్లో 4 వికెట్లు కుల్దీప్ యాదవ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తాడు. తర్వాత మళ్ళీ డ్రాప్ చేస్తారు. మళ్ళీ మనిషి కనిపించాడు. అడపా ఆడిన ప్రతిసారి కూడా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తాడు. అయినా కూడా కంటిన్యూస్ గా తనకి అవకాశం లభించదు. ఇది కుల్దీప్ యాదవ్. తను 4 వికెట్లు తీసుకుంటే దూబే బాబాయ్, శివం దూబే 3 వికెట్లు తీసుకున్నాడు. 3 for 4. ఇంక ఇమాజిన్ చేసుకోండి, అది పరిస్థితి. బుమ్రా వికెట్. బుమ్రా ఏంటో 3 ఓవర్లు వేసాడు పవర్ ప్లేలో. ఇట్ లుక్ లైక్ దే వర్ ఈజింగ్ బుమ్రా ఇంటూ ద T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్. బికాస్ లాస్ట్ టైం వాళ్ళు అప్పుడు ఎప్పుడో వరల్డ్ కప్ లో ఆడిన తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆడుతున్నట్ట ఈ ఫార్మాట్ లో ఇండియాకి. మధ్యలో ఐపీఎల్ అవన్నీ ఆడినా కూడా ఇంటర్నేషనల్ స్టేజ్ లో వాళ్ళు యూజువల్ గా 1 ఓవర్ పవర్ ప్లేలో, 1 ఓవర్ మిడిల్ ఓవర్స్ లో, 2 డెత్ ఓవర్స్ లాగా పెడతారు. ఇది అక్కడ దాకా వెళ్ళదని ముందే అనుకున్నారేమో. 3 ఓవర్లు వేయించారు. ఈ డెంట్ లుక్ కంప్లీట్లీ ఆన్ టార్గెట్. ఒక వికెట్ కూడా తీసుకున్నాం, మంచి ఆర్కర్ వేసి, బట్ కొన్ని బౌండరీస్ కూడా ఇచ్చాడు. అన్లైక్ బుమ్రా. ఇంకెళ్ళలేదు, వాళ్ళు వచ్చారు, అట్లా వెళ్ళారు. వాళ్ళు వచ్చారు చెప్పా కదా, 4th ఇయర్స్ వచ్చి ఫస్ట్ ఇయర్స్ తో మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుంది? అది కూడా ఫస్ట్ ఇయర్స్ లో అందరూ భయపడి, అరే మీరు కనుక రన్లు కొట్టినా వికెట్లు తీసినా మీకు మామూలుగా ఉంటుంది ర్యాగింగ్ అని ముందుగానే చెప్పి మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుందో అలా ఉండింది. నో కాంటెస్ట్, నో కాంపిటీషన్. 58ని 4.3 ఓవర్స్ లో చేజ్ చేస్తారు. అభిషేక్ శర్మ వచ్చి ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 4, ఆ తర్వాత ఇంకో 2 6లు కొట్టాడు. శుభ్మన్ గిల్ ఫ్లిక్ 6 కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చి తనొక 6 కొట్టాడు. అభిషేక్ శర్మ అక్కడే అవుట్ అయ్యాడు. చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు ఆ మ్యాచ్లో. ఇదే స్టాండర్డ్ ఉంటే చాలా కష్టం, విచ్ ఇస్ వై ఎక్కువ మంది చూడట్లేదు. రైట్, ఇప్పుడు మాడదాం ఆ టాపిక్ మీద, ఎందుకంటే మ్యాచ్ గురించి చెప్పడానికి లేదు మా బ్రోస్ నా దగ్గర. బట్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ బిఫోర్ వి టాక్ అబౌట్ ఎందుకు ఎక్కువ మంది మ్యాచ్ చూడట్లేదు, స్టేడియంకి ఎందుకు రావట్లేదు, దానికంటే ముందర ప్లేయింగ్ 11 చూసి మీరైనా షాక్ అయ్యారా? నేనే కాదు, ఇన్ఫ్యాక్ట్ మీరు ఎవరిది చూసినా కూడా యూట్యూబ్లో కానీ వీడియో ఆర్ మీరు ఎక్కడైనా సరే డిస్కషన్ చూసినా కూడా అందరూ కూడా సంజు శాంసన్ ఆడించరు అనుకున్నారు. నేను వాళ్ళని అనుకున్నా. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. బికాస్ ఓపెనర్ గా శుభ్మన్ గిల్ని ఆడిస్తారని తెలుసు వైస్ కెప్టెన్ అనౌన్స్ చేసిన తర్వాత. మరి సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో ఇరికిస్తారా? ఇరికించాల్సి వస్తుంది. అక్కడ గిల్ని ఇరికించిన తర్వాత మరి సంజు శాంసన్ ఇరికించరు. జితేష్ శర్మ అని ఆడతాడు. పైగా నెట్స్ లో కూడా తనే బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. వికెట్ కీపింగ్ గ్లౌస్ వేసుకుందని లేచి సంజు శాంసన్ గత 3 రోజుల్లో ఒకసారి వేసుకున్నట్ట. కానీ సంజు శాంసన్ ఆడాడు. ఇప్పుడు ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. నేను ఏమన్నాను, సంజు శాంసన్ అడిగితే నువ్వు ఖచ్చితంగా ఓపెనర్ గానే ఆడాలా, ఎక్కడ ఆడినా పర్లేదు, ఆడడం ఇంపార్టెంట్ అంటే, ఎక్కడ ఆడినా సరే పర్లేదు సార్, అదే మాకు ప్రసాదం అంటాడు ఆయన. అలా పాప మిడిల్ ఆర్డర్ ఆడమంటే రెడీ అన్నాడు. వికెట్ కీపింగ్ చేశాడు. బ్యాటింగ్ వచ్చే అవకాశం ఎలా కనిపించలేదు. కానీ అదొక పెద్ద షాక్. రెండో షాక్ / సర్ప్రైజ్ హర్షదీప్ సింగ్ లేకపోవడం. T20 ఇంటర్నేషనల్స్ లో మనకి తోప్ బౌలర్, బట్ తను తీసుకోలేదు. ఎందుకురా అంటే శివం దూబేని 3rd సీమర్ గా పరిగణలోకి తీసుకుని 3 స్పిన్నర్స్ నడిపించారు. నంబర్ 8 దాకా మాకు బ్యాటింగ్ కావాలి ఏదో భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నారు చూసారు ఇండియన్ టీము. మరి దానికి కట్టుబడి నంబర్ 8లో అక్షర్ పటేల్ వచ్చేలాగా ఆర్ ఎవరు వచ్చినా సరే బేసిక్గా అక్కడ దాకా బ్యాటింగ్ ఉంది. అదే కంటిన్యూ అవుతుంది కూడా. ఇప్పుడు సంజు శాంసన్ ని ఫస్ట్ మ్యాచ్ ఆడించిన తర్వాత ఎవరు రాడు ఊరికి హార్న్, సారీ మాబ్రోస్ అబ్బా, సంజు శాంసన్ ఇప్పుడు మిడిల్ ఆర్డర్ ఆడాలి. పైగా ఈ మ్యాచ్ ఆడించిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్ చేయలేరుగా. ఆడిందే లేదు. జితేష్ ఎలాగో బయటే కూర్చోవాలి. మరి ఇక్కడ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు గౌతమ్ గంభీర్ గారు అంటే, మేము అబ్బాయికి ఛాన్సులు ఇచ్చాం, గిల్ వెనక్కి వచ్చాడు సరే, కానీ తనని డ్రాప్ చేద్దాం అనుకోవట్లేదు, వేరే చోట ఛాన్స్ ఇస్తాం, తను ప్రూవ్ చేసుకుంటే సరే అంటున్నారు ఇండియన్ టీం మేనేజ్మెంట్. చూద్దాం మరి సంజు శాంసన్ ఏం చేస్తాడో.
ఇది ఇలా ఉండగా స్టేడియంకి ఎక్కువ మంది రాలేదు. అసలు మ్యాచ్ ఎక్కడ జరుగుతుందా, టీవీలో ఎక్కడ చూడాలి అన్న పెద్ద ప్రశ్న. ఆ రెండో ప్రశ్నకి సమాధానం ఏంటంటే సోనీ నెట్వర్క్లో వస్తుంది ఇది. టీవీలో చూసినా సోనీ నెట్వర్కే, ఓటీటీలో చూసినా సోనీ లివ్వే. నేను అది పెట్టుకునే చూస్తున్నా, సోనీ లివ్లో చూస్తున్నాను నేనైతే. మరి మీరు చూడాలంటే టీవీలో చూడాలంటే సోనీ ఛానల్స్ ఏదో వెతుక్కొని, మరి దాంట్లో ఎగ్జాక్ట్గా దేంట్లో తెలుగు వస్తుందో తెలియదు, సోనీ 4 ఏదో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. అక్కడ వస్తుంది, అక్కడ చూడాలి. చాలా మందికి ఇది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏషియా కప్ చుట్టూ బజ్ లేదు, అసలేదు అంటారు ఆ టైపే. దాని చుట్టూ ఎవరు పెద్ద మాడట్లేదు కాబట్టి అసలు ఎక్కడుంది, ఎక్కడ చూడాలి, ఎలా చూడాలో అర్థం కావట్లేదు. సోనీ లివ్లో ఓటీటీలో చూడాలంటే అంటే దీనికి మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా, ఎంతకాలం మేము హాట్స్టార్కి జియో హాట్స్టార్ తీసుకున్నాక మళ్ళీ దీన్ని తీసుకోవాలా అని ప్రశ్నలు. ఆబ్వియస్లీ తీసుకోరు జనాలు. ఒక టోర్నమెంట్ కోసం ఎందుకు తీసుకుంటారు, తీసుకోరు. సో అలా ఎక్కువ మంది చూస్తున్నట్టుగా అనిపించట్లేదు, అన్లెస్ వాళ్ళకి ఏదో బండిల్డ్ ప్యాక్లో సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఉండి ఓటీటీలో చూస్తే తప్ప, ఆర్ టీవీలో ఇంట్లో ఆ ఛానల్ వస్తే తప్ప. ఇదిలా ఉండగా స్టేడియంకి ఎందుకు రావట్లేదు, టికెట్లు ఎందుకు అమ్ముడు పోవట్లేదు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇంకా టికెట్స్ అవైలబుల్గా ఉండడం ఏంటి అని ఒక ఆశ్చర్యం అయితే ఉంది. దీనికి అగైన్ ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, భయ వచ్చేస్తాడు, Dream11 బ్యాన్ చేశారు ఎవరు చూస్తాడు ఇక అని వాడు వస్తాడు. ఒక మహాజ్ఞాని కింద కమెంట్ పెడతారు. ఆ కమెంట్ మీకు దొరికితే దానికి ఒక లైక్, ఒక ఏమన్నా మీరు కూడా కమెంట్ ఏమన్నా ఇవ్వండి. అలా పెడతాడు, భయ్యా స్టేడియంలో జనాలు రాకపోవడానికి అది కారణం కాదు. పాయింట్ ఏంటంటే ఈ ఏషియా కప్ నిర్వహిస్తున్న వాళ్ళు, వీళ్ళకి అర్థమైపోయింది ఈ తర్వాత అసోసియేట్ నేషన్స్ వచ్చిన టీం నిజంగా ఛాలెంజ్ చేయలేకపోతున్నాయి ఏషియన్ సూపర్ పవర్స్ని. అందుకని అన్ని మ్యాచ్లు చూడడానికి అయితే రారు. ఇండియా ఆడుతున్నా కూడా ఇలా తొందరగా మ్యాచ్ అయిపోతే ఎవరు వస్తారు. పైగా అది గమనించి ఈ ఆర్గనైజర్స్ ఏం చేశారంటే ఇండివిజువల్ మ్యాచెస్కి టికెట్స్ అమ్మకుండా 4 మ్యాచ్లు కలిపి టికెట్లు అమ్ముతాం. ఇండియా యుఏఈ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, అలాగే యుఏఈ ఒమాన్ మ్యాచ్, పాకిస్తాన్ ఒమాన్ మ్యాచ్, ఇలా 4 మ్యాచ్లు కలిపి 1400 dirhams. ఎంత ఇంటూ 3 అనుకుంటా, ఇంటూ 3 or 4 30,000కి పైగా ఎంతో అని క్యాల్కులేషన్ చేసుకోవడానికి ఎంత గూగుల్ తెల్లని అడగండి చెప్పేస్తుంది. 1400 dirhams ఖర్చుట 4 మ్యాచ్లు కలిపి టికెట్లు అమ్ముతున్నారట. పబ్లిక్ ఏమో అలవై చాలా చూసాం ఇలాంటివి, మాకు ఇస్తే సింగిల్ మ్యాచ్కి ఇవ్వు తీసుకుని వస్తాం, ఇలా అన్నిటికీ ఫోర్స్ చేసి రావాలి, ఎక్కువ డబ్బులు ఇవ్వాలంటే మేము మాకు దబ్బుదు అంటున్నారంట. పైగా బెస్ట్ సీట్స్ అయితే 2.5 lakhs దాకా వెళ్ళిపోతున్నాయట. అలాంటిది మరి ఇలాంటి మ్యాచ్లు ఎందుకు చూస్తారు డబ్బులు పెట్టి? మరీ పీక్ ఫాలోవర్స్ అయితే తప్ప, అంటే నరాలు కోసేసుకుంటాం, చెవులు కోసేసుకుంటాం అంటే ఆ టైప్ ఉంటే వాళ్ళు తప్ప ఎవరు స్టేడియంకి వచ్చి మ్యాచ్ చూడరు అనమాట. సో ఇండివిజువల్ మ్యాచ్లు కాకుండా ఇలా బంచ్ చేసి, ఎలాగో జనాలు రారు కాబట్టి ఇలా బంచ్ చేస్తే అన్న టికెట్లు ఫోర్స్ఫుల్గా అమ్మితే అన్న వస్తారేమో అని ఒక ఉద్దేశంతో అలా వాళ్ళు బండిల్ చేయడంతో జనాలు టికెట్లు కొనుక్కోవట్లేదు. అందుకని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా టికెట్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయట. ఇది అసలు రీజన్. సారో Dream11 ఫ్యాను మీకే సారో, అదనమాట మ్యాటర్. సరే, నెక్స్ట్ ఇంకా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ 14 ఉంది, అలాగో ఆడతారని అర్థమైపోయింది. దానికి సంబంధించి ఇది పెద్ద ఇంకో న్యూస్ ఏం చూసారా, సూర్యకుమార్ యాదవ్ ఏసీసీ చైర్మన్, ఆయన పాకిస్తాన్ మినిస్టర్ కూడా, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడంట. అది ఎలా షేక్ హ్యాండ్ ఇస్తారని చెప్పి కొంతమంది, భయ్యా మన వాళ్ళు వెళ్ళారు, టోర్నమెంట్ ఆడబోతున్నారు, ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయర్ తోటి నవ్వకూడదు, వాళ్ళ మోహన్ చూసి కోపంగా చూడాలంటే అవ్వదు కదా, జరిగే పనులు కాదు. అంటే ఇప్పుడు బార్డర్ దగ్గర జరిగింది ఒకటి, ఆడకూడదు అంటే వేరే విషయం. కానీ ఇప్పుడు ఎదురుకుండా మనిషి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే ఆ ఎల్లబోయ్ అనలేరు కదా, అది అవ్వదు, చేయలేం. డిప్లొమాటిక్గా షేక్ హ్యాండ్ మాట్లాడిచ్చి పక్కకి వెళ్ళిపోవాలి. ఆయన ఏసీసీ చైర్మన్ కూడా. సో దీనికి పెద్ద కాంట్రవర్సీ చేసేవాళ్ళు చేస్తారు, ఇంకేం చేయలేము. అది గవర్నమెంట్ ఆడమని చెప్పారు, ఆడుతున్నారు బాస్, అలా జరిగిపోయింది. సరే, ఆ మ్యాచ్కి సంబంధించి వేరేగా మాట్లాడుకుందాం. ప్రతి మ్యాచ్ గురించి మాట్లాడడానికి, అసలు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితేనే ఎవరైనా చూస్తారో లేదో తెలియదు నాకు. చూద్దాం ఎంతమంది చూస్తారో, ఎంతమంది లైక్ చేస్తారో, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో, ఎంతమంది షేర్ చేస్తారో, ఇవన్నీ చూద్దాం. బై ది వే స్టార్టింగ్ చెప్పుడు అసలు చెప్పలేదు, ఎండ్ వరకు చూస్తుంటే మీకు చెప్తున్నా, మెంబర్షిప్ స్టార్ట్ చేసాం. ఒకవేళ మీరు కనుక మా ఛానల్ సపోర్ట్ చేద్దాం అనుకుంటే కన్సిడర్ డూయింగ్ దాట్. ఈ ఏషియా కప్ మధ్యలో ఎక్కడన్నా ఏదన్నా మ్యాచ్ లైవ్గా కూడా మనం రియాక్ట్ అవుదాం అనుకున్నది ఏదో కొంచెం ఆలోచనలు ఉన్నాయి. We might end up doing that for members exclusively. So consider joining us. Extra videos వాళ్ళకు ఉంటాయి, రెగ్యులర్గా వచ్చే వీడియోస్ అందరికీ ఎలాగో ఉంటాయి. వీటిని పైగా ఇన్ ఎడిషన్ టు ఆల్ ఆఫ్ దిస్ ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ మెంబర్స్ కోసం చేదట్టున్నాం, అవి చేస్తాం అనమాట. సో if you want to support the channel, you can do that. అదనమాట సంగతి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆఫ్ కోర్స్ కమెంట్ అబౌట్ వాట్ యు లైక్, వాట్ యు డిడ్ంట్ లైక్. ఈ మ్యాచ్లో పసలేదు అని నాకు అనిపించింది, మీరేమనుకుంటున్నారు చెప్పండి. మరి కూడా మళ్ళీ కలుద్దాం. టికెట్లు అమ్ముడు పోకుండా ఉండడానికి గల కారణం అర్థమైంది అనుకుంటున్నాను. ఇది Dream11 బ్యాన్ చేయడం వల్ల కాదు, జనాలు చూడడం మానేసి ఉంటే సరే బెట్టింగ్ బాబాయిలు, బెట్టింగ్ బంగారు రాజులు కుదరట్లేదేమో, మ్యాచ్ చూసి డబ్బులు సంపాదించుకోలేకపోతున్నారు కదా జూదం ఆడి, వాళ్ళకి కుదరట్లేదేమో కానీ, బట్ అదర్వైజ్
హైప్ లేదు ఏషియా కప్కి. ఎవరన్నా అసలు మాట్లాడే దాని గురించి? అది మ్యాటర్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా అదియోస్ అమిగోస్.